జై శ్రీరామ్ అందరికి. ఈ చెప్పులు అండి బ్రిక్ అండ్ స్టాక్ బ్రాండ్ చెప్పులు ఇవి. ఇందులో 7 కస్టమర్స్ వి 7 పేర్స్ ఆఫ్ చెప్పుల్స్ ఉన్నాయి. ఇందులో వర్క్ వచ్చేసి ఏముంది చూడండి, ప్రతి కస్టమర్ వి ఫుట్ బెడ్ క్లీనింగ్, గమ్ వర్క్, సైడ్ కార్ క్లీనింగ్, పాలిషింగ్ వర్క్ అనేది ఉంది. ఇందులో వచ్చేసి ఏంటంటే బ్రిక్ అండ్ స్టాక్ లోనే బ్రిక్ అండ్ స్టాక్ రీజే, బ్రిక్ అండ్ స్టాక్ అరిజోనా, ఈ 2 చెప్పులు ఉన్నాయి. ఈ అన్న వచ్చేసి మన దగ్గరికి నంద్యాల సెకండ్ టైం రావడం ఇది కంప్లీట్ బ్రిక్ అండ్ స్టాక్. ఏమైందంటే ఫుట్ బెడ్ క్లీనింగ్, గమ్ వర్క్, సైడ్ కార్ క్లీనింగ్, పాలిష్ వర్క్ అనేది చేయాలి. సో సరైన చేద్దామని చెప్పి పని ఒప్పుకున్నాం. ఇది చూడండి వర్క్ అయితే మన శివరాజ్ ఫుట్వేర్ లో చేసాక ఇట్లా రెడీ అయింది. जो काम मैं कर रहा हूँ ना उसमें टाइम लगेगा. ये कोई जुआ नहीं है जो खेल के रातों रात करोड़पति बन जाओ. देर से बनूंगा लेकिन बेहतरीन बनूंगा. ఇంకోటి ఏంటంటే సెకండ్ కస్టమర్ వచ్చేసి మన దగ్గరికి కేపీహెచ్బి కుకట్పల్లి నుండి ఒక పేర్ ఆఫ్ బ్రిక్ అండ్ స్టాక్ పంపించారు. బ్రిక్ అండ్ స్టాక్ గీజే ఇది. దీంట్లో వరకు వచ్చేసి ఏమైందంటే కింద బాటమ్స్ లో ఉంది కదా, అది కొద్దిగా సాగిపోయింది. అది సన్ సెట్టింగ్ చేయాలి. దానికి ఇంకోటి గమ్ వర్క్ చేయాలి. స్ట్రాప్ అనే గమ్ వదిలేసింది. స్ట్రాప్ వర్క్, స్ట్రాప్స్ గమ్ పెట్టాలి, ఫుట్ బెడ్ క్లీనింగ్ చేయాలి, సైడ్ లో కార్క్ అంతా క్లీన్ చేయాలి, ప్లస్ పాలిషింగ్ వర్క్ చేయాలి. అరే చేద్దామని చెప్పి అన్నకు పని ఒప్పుకున్నాం. ఇది చూడండి చేస్తే మన శివరాజ్ ఫుట్వేర్ లో వర్క్ అనేది రెడీ అయింది. చెప్తున్నా కదా, మీరు ఇచ్చే ప్రతి సింగిల్ రూపీ కూడా నా చెప్పు అనుకుని పని చేస్తాను నేను. ఫుట్ బెడ్ క్లీనింగ్ వర్క్ కానివ్వండి, గమ్ వర్క్ కానివ్వండి, పాలిషింగ్ వర్క్ కానివ్వండి, కార్క్ వర్క్ కానివ్వండి, నేను చేసే ప్రతి వర్క్ నాది అని చెప్పి పని చేస్తాను చెప్పు కూడా. నేను మీకు చాలా వీడియోస్ లో చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఏంటంటే మీరు నాకు ఇచ్చే డబ్బులు ఇంపార్టెంట్ కాదు, నాకు మీ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. ఫస్ట్ నాకు మీరు సాటిస్ఫై అయితే మళ్ళీ వస్తారు. మళ్ళీ రావాలని నేను ఇట్లా పని చేస్తాను. నేను రావద్దంటే ఇట్లా చేసి పంపించచ్చు, కానీ మీరు మళ్ళీ కావాలి, మీ పని మళ్ళీ చేయాలి. మీలాంటి నాలాంటి అవసరం, మీలాంటి అవసరం కంపల్సరీ. ఇది వచ్చేసి ఇంకోటి చూడండి, థర్డ్ పేరు చెప్పులు ఇవి. అన్న మన దగ్గరికి విజయవాడ నుండి పంపించారు చెప్పులు ఇవి. అరిజోనా చెప్పులు ఇవి విజయవాడకి వచ్చినాయి. దీంట్లో వరకు వచ్చేసి ఏముంది చూడండి, ఫుట్ బెడ్ క్లీనింగ్ చేయాలి, గమ్ వర్క్ చేయాలి, స్ట్రాప్స్ గమ్ వర్క్ చేయాలి, ఫుట్ బెడ్ క్లీనింగ్, సైడ్ కార్క్ అంతా క్లీనింగ్ చేయాలి, ప్లస్ ఇంకోటి ఏంటంటే స్ట్రాప్ పాలిష్ వర్క్ చేయాలి. సో సరైన చేద్దామని చెప్పి అన్నకు పని ఒప్పుకున్నాం. ఇది చూడండి, ఈ ఫుట్ బెడ్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్ ఉంటాయి లెదర్ వి. సో ఏంటంటే ఇందులో దీనికి వచ్చిన లెదర్ ఏంటంటే ఫుట్ బెడ్ వేరే మళ్ళీ ఇది. సో ఏంటంటే నేను కూడా క్లీనింగ్ చేసినాను. అన్నకు మాట చెప్పిన, అన్న నా దగ్గర మాక్సిమం ఎంత ట్రై అవుతుందో ట్రై చేస్తానన్న, చేసి మీకు ఇస్తాను చెప్పినాను. సరే చేయమని చెప్పారు. చూడండి వర్క్ నాకైతే రెడీ అయింది. ఇట్లా అన్న అయితే హ్యాపీ అనుకుంటున్నాను. అన్న రెస్పాండ్ ఏం రాలేదు నాకు అన్న నుంచి. నా జీవితంలో నేను ఎట్లయినా బతికేస్తా అనే ధైర్యం నాకు ఉంది. కష్టం అంటే భయపడను. నేను పుస్తకాలు చదవకపోవచ్చు, మనుషులు చదివిన. పుస్తకాలు చదివినోడు కంటే మనుషులు చదివినోడు చాలా గొప్పగా బతుకుతుంది. పుస్తకాలు చదవడం రాలేదని ఎప్పుడు బాధపడదు. సో ఇంకోటి ఏంటంటే ఫోర్త్ పేరు వచ్చేసి అన్న మనకి గండి మైసమ్మ నుండి రావడం జరిగింది. వాళ్ళ అన్నది ఎవరు చెప్పులు ఇవి. దీనిలో వర్క్ వైట్ కలర్ చెప్పులు ఇవి. పాపం అన్న అయితే పల్సర్ బండి మీద, మన చిన్న ఏజ్, నేను చిన్న ఏజ్ ఉన్న పెద్ద ఏజ్ ఉన్న కంపల్సరీ అన్ననే పిలుస్తాను నేను. రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ ఫస్ట్. డబ్బులు పక్కకు పెట్టేసి త్రాష్ ఇది ఏంటంటే చూడండి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో దీంట్లో ఏముందంటే ఫుట్ బెడ్ క్లీనింగ్ చేయాలి, సైడ్ లో స్ట్రాప్స్ అంతా గమ్ వర్క్ చేయాలి, సైడ్ కార్ క్లీనింగ్ చేయాలి, ప్లస్ ఏంటంటే స్ట్రాప్ పాలిష్ వర్క్ చేయాలి. మన వర్క్ అనేది రెడీ అయింది. మాక్సిమం నాతో ఎంతవరకు అవుతుందో అంతవరకు మాక్సిమం ప్రతి కస్టమర్ కి చెప్తా క్లియర్ గా, అంత ట్రై చేయగలుగుతాను. అంతకు మించి సేమ్ కొత్తదే కావాలంటే కొంతమంది కస్టమర్ అడుగుతారు, ఏంటంటే కొత్త చెప్పుతో కంపేర్ చేసి సేమ్ కొత్త వస్తుందా అని అడుగుతారు. దాంతో నేను కంపేర్ చేయలేమన్నా. కొత్త బిల్డింగ్ పాత బిల్డింగ్ ఎంత పెయింట్ చేసినా కూడా పాతదే అనిపిస్తుంది అది. సో ఇంకోటి ఫిఫ్త్ పేరు వచ్చేసి అన్న మన దగ్గరికి కాకినాడ